హరే కృష్ణ పిల్లలు, మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం? యూనిట్ ఫ్రాక్షన్స్ కంపారిజన్. ఇప్పుడు మనం మొన్న ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇది హోల్గా ఉన్నంత వరకు ఇది ఫ్రాక్షన్ అవ్వదు కదా. ఇది హోల్ అనేది ఎప్పుడైతే పార్ట్స్ అవుతుందో అప్పుడే మనం ఫ్రాక్షన్స్ చేస్తాం. ఇప్పుడు ఈ హోల్ అనేది 1 అన్నమాట. ఈ హోల్ మనకి అవసరం లేదు. ఈ హోల్ని మనం ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం? 2 పార్ట్స్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం? 4. ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం? 6. ఇక్కడ 8 పార్ట్స్ చేసాం. వీటన్నిటికీ కూడా ఫ్రాక్షన్స్ రాయడం మనం చెప్పుకున్నాం మొన్ననే. ఈ హారిజంటల్ లైన్కి మీద ఉండేదాన్ని న్యూమరేటర్, కింద ఉండే నెంబర్ని డినామినేటర్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పార్ట్కి మీరు ఫ్రాక్షన్ రాస్తారా? మనం దీని బ్యాక్ సైడ్ కూడా మొన్న ఫ్రాక్షన్ రాసాం కదా. 2 పార్ట్స్లో ఇప్పుడు 1 పార్ట్ తీసుకున్నాం. దీనికి ఫ్రాక్షన్ పెట్టాం ఇక్కడ. ఎంతది? 1/2. వెరీ గుడ్. నెక్స్ట్ ఇందులో నేను మళ్ళీ ఒక పార్ట్ తీసుకున్నాను. దీనికి ఫ్రాక్షన్ పెట్టు. 1/4. వెరీ గుడ్. అంటే 4 పార్ట్స్లో 1 పార్ట్. ఇందులో కూడా నేను ఒక పార్ట్ తీసాను. చెప్పండి దీనికి ఫ్రాక్షన్ ఎంత? 1/6. వెరీ గుడ్. 1/6. ఇప్పుడు ఇందులో కూడా చూడండి ఒక ఫ్రాక్షన్ మనం రాద్దాం. ఇందులో కూడా ఒక పార్ట్ తీసుకున్నాను. 1/8. వెరీ గుడ్. మీ అందరికీ ఇది బాగా వచ్చింది కదా. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మనం అది కింద పెడతాం. డినామినేటరు మనం తీసుకునే పార్ట్ మీద వేస్తాం, అంతేనా? ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాం కాబట్టి 1/2. దీన్ని ఏమంటారని చెప్పాను మొన్న? హాఫ్. ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? 1/4ని క్వార్టర్ అని అంటారు. అయితే ఇప్పుడు ఇది 1/2, ఇది 1/4, ఇది 1/6, ఇది 1/8. ఇప్పుడు మనం ఇవన్నీ కంపారిజన్ చేసి చూద్దాం. ఈ 1/2కి ఇది ఫ్రాక్షన్ కదా. ఇప్పుడు ఈ పార్ట్ 4 పార్ట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇందులో ఏది పెద్ద పార్ట్గా మీకు అనిపిస్తుంది చెప్పండి? వెరీ గుడ్. 1/2 ఈజ్ ద గ్రేటెస్ట్. మరి అన్నిటికన్నా లీస్ట్గా ఉన్నది ఏది? 1/8. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకుంటే మనకి యూనిట్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఏదైతే చిన్న సంఖ్య ఉందో అదే పెద్ద పార్ట్ అవుతుంది కదా. ఇదే పెద్ద నెంబర్, ఆ ఫ్రాక్షనే పెద్దది. అలాగే డినామినేటర్లో ఏదైతే పెద్ద సంఖ్య ఉందో అదే చిన్న ఫ్రాక్షన్ అయ్యింది, అవునా? ఇప్పుడు ఇవన్నీ చూడండి ఏ ఆర్డర్లో ఉన్నాయి చెప్పండి నాకు. వెరీ గుడ్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. చూడండి ఇది అన్నిటికన్నా చిన్న పార్ట్ 1/8, తర్వాత 1/6, తర్వాత 1/4, తర్వాత 1/2. వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లోని పెట్టాం. ఇప్పుడు డెసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఏం చేస్తాం? ముందు పెద్దది, తర్వాత చిన్నది. అలాగా మనం డిసెండింగ్ ఆర్డర్లోకి మార్చండి. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్రాక్షన్స్ మార్చు. చూడండి ఎలాగొచ్చింది చూసారా. ఇప్పుడు డెసెండింగ్ ఆర్డర్ పెద్దది, అన్నిటికన్నా పెద్దది 1/2, తర్వాత 1/4, తర్వాత 1/6, తర్వాత 1/8. మనం చూసేటప్పుడు 8 పెద్దది అనుకొని ఇది పెద్దది అనుకుంటాం, కానీ మనకి యూనిట్ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో అదే పెద్ద పార్ట్ అన్నమాట, పెద్ద ఫ్రాక్షన్. డినామినేటర్లో పెద్దగా ఉన్నది చిన్న ఫ్రాక్షన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైందా? తర్వాత మనం లైక్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి అన్ని సేమ్ సైజ్ పిజ్జాస్ ఉన్నాయి. అన్నిటినీ కూడా 6 పార్ట్స్ చేసాం మనం.
అంటే ప్రతి పిజ్జా కూడా ఎన్ని పార్ట్స్ అయ్యి ఉన్నాయి? 6 పార్ట్సే అయ్యి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్క పార్ట్ తీస్తాను, మీరు దానికి ఫ్రాక్షన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులోంచి నేను 1 పార్ట్ తీసాను. రాయి హర్ష, ఫ్రాక్షన్ పెట్టు. న్యూమరేటర్ ఎంత? న్యూమరేటర్ 1, డినామినేటర్ 6. చూడండి 6 పార్ట్స్లోంచి 1 పార్ట్ తీసుకున్నాను కాబట్టి దానికి 1/6 అయ్యిందన్నమాట ఫ్రాక్షన్. ఇప్పుడు ఇందులో 2 పార్ట్స్ తీసుకున్నాను. పెట్టమ్మా. వెరీ గుడ్, 2/6. ఓకే, ఇప్పుడు ఇందులోంచి నేను 4 పార్ట్స్ తీసుకున్నాను. చూడండి 4 పార్ట్స్ తీసుకున్నాను. ఫోర్ బై సిక్స్. 4/6. ఓకే, ఇప్పుడు ఇందులోంచి నేను 5 పార్ట్స్ తీస్తాను. దీనికి ఫ్రాక్షన్ పెట్టు. 5/6. 5/6. ఇప్పుడు ఈ పిజ్జాస్ అన్నీ చూడండి, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అన్నిటికన్నా ఇది పెద్దగా కనిపిస్తుంది కదా. తర్వాత ఇది పెద్దదిగా ఉంది, తర్వాత ఇది పెద్దదిగా ఉంది, అన్నిటికన్నా ఇది చిన్న ముక్క కదా. ఓన్లీ 1 పార్ట్. ఇప్పుడు మీకు వీటన్నిటికీ కూడా కిందన డినామినేటర్స్ ఏంటి కనిపిస్తున్నాయి? 6. అంటే డినామినేటర్స్ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. ఇందాక యూనిట్ ఫ్రాక్షన్లోని మనం తీసుకునేటప్పుడు డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. వీటినే మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాం? వెరీ గుడ్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఈ లైక్ ఫ్రాక్షన్స్లో మనకి రకరకాలుగా న్యూమరేటర్స్ మారాయి కదా. ఇప్పుడు ఈ న్యూమరేటర్స్ని మనం కంపేర్ చేసి చూద్దాం. కంపేర్ చేసేటప్పుడు చూడండి 1/6 ఉండేది చిన్న పార్ట్ అయ్యింది, అలాగే 5/6 ఉండేది పెద్ద పార్ట్, పెద్ద ఫ్రాక్షన్ అయ్యింది కదా. ఇప్పుడు ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయి చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. అంటే మనకి యూనిట్ ఫ్రాక్షన్స్కి ఇవన్నీ కూడాను కింద చిన్నది ఉంటే పెద్ద ముక్క అయింది, పెద్దది ఉన్నప్పుడు చిన్నదైంది. కానీ లైక్ ఫ్రాక్షన్స్లో చూడండి డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే పెద్ద ఫ్రాక్షన్. పెద్ద ఫ్రాక్షన్ ఇందులో ఏదైతే ఈ 4గిట్లో 5/6. అన్నిటికన్నా చిన్న ఫ్రాక్షన్ ఏది? 1/6. ఇప్పుడు వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో పెడదాం. పెట్టండి. ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్నకి కదా. చూడండి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్కి వచ్చాయా లేదా? 5/6, 4/6, 2/6, 1/6. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ 2 పిజ్జాస్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇవి ఒక్కొక్కటి కూడా ఎన్ని పార్ట్స్ చేసాం? 2 పార్ట్స్. ఇందులో కూడా 2 పార్ట్స్ చేసాం. అంటే ఒకటి ఎంత అవుతుంది ఫ్రాక్షను? 1/2. ఇది కూడా 1/2. ఇప్పుడు ఈ 1/2ని మనం ఎడిషన్ చేద్దాం. దీనికి ఫ్రాక్షన్ రాయమ్మా, దీనికి ఫ్రాక్షన్ రాయు. ఎంత? 1/2. ఈ 1/2 దీనికి కూడా మనం ఒక ఫ్రాక్షన్ పెడదాం. ఎంత? 1/2. ఈ 2 మనం ఇక్కడ ఏం చేసాం? ఎడిషన్ చేసాం. ఏం చేసాం? ఎడిషన్ చేసాం. ఎడిషన్ అంటే ప్లస్సే కదా. చూడండి 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది ఇప్పుడు? చూడండి ఇక్కడ 1/2 ప్లస్ 1/2 2 కలిపాం, ఏమైంది? హోల్ అయిపోయిందా లేదా? మళ్ళీ అంటే 2 హాఫ్లు కలిపేస్తే మనకి మళ్ళీ హోల్ వస్తుంది కదా. అంటే 2/2. ఎలా 2/2 అయింది చూడండి. ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా, కింద డినామినేటర్ 2a ఉంటుంది, మీద ఉండే న్యూమరేటర్స్ 2 మనం ప్లస్ చేసాం. ఎంత అయింది? 2/2. అంటే 1/2 ప్లస్ 1/2 2/2. 2/2 అంటే 1 హోల్ అయిపోయింది, మళ్ళీ హోల్ అయిపోయింది. చూసారా? ఇలాగ మనం ఎడిషన్ చేయొచ్చు.
ఓకే పిల్లలు, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇందాక హాఫ్లు ప్లస్ చేసాం కదా. ఇప్పుడు 6 పార్ట్స్ చేసిన పిజ్జాస్ 2 తెచ్చాం కదా. వీటికి ఇక్కడ ఫ్రాక్షన్ రాశాను చూడండి. ఇదంతా 3/6 అంటే ఇందులోంచి నేను 3 పార్ట్స్ తీసుకుంటాను. పెట్టు హర్ష. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది ఫ్రాక్షన్ చూడండి, 1/6 అంటే ఇందులోంచి 1 పార్ట్ తీస్తే చాలు. ఇప్పుడు వీటిని మనం ఎడిషన్ చేద్దాం. 3/6 ప్లస్ 1/6 చూడండి, ఇక్కడ ఎడిషన్ చేసాం. 3/6 ప్లస్ 1/6 ఎన్ని పార్ట్స్ అయ్యాయి టోటల్గా? 1 2 3 4 అంటే టోటల్గా ఇది 6 పార్ట్స్ పిజ్జాలో మనం 3/6 1/6 కలిపితే మనకి 4/6 వచ్చిందనమాట. ఇప్పుడు ఎడిషన్ అయ్యింది కదా. చూడండి 4/6 టోటల్ పిజ్జాలో మనకి 4/6 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, మనం 8 పార్ట్స్ చేసిన పిజ్జాలు పెట్టాం కదా. దీనికి ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం చూడండి. ఎంత ఇది? 5/8 ప్లస్ 2/8. ఇప్పుడు 5 పార్ట్స్ ఇందులోంచి తీసుకొని ఇందులో పెడదాం. మొత్తం 8 పార్ట్స్ కదా, పెట్టండి. 5 పార్ట్స్ పెట్టండి. ఇందులోంచి 2 పార్ట్స్ తీద్దాం. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయ్యింది ఇది? 1 2 3 4 5 6 7. ఎంత? 5/8 ప్లస్ 2/8 ఎంత అయింది? 7/8. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి, మనం ఒక పిజ్జా 8 పార్ట్స్ది తీసుకున్నాం. దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 5/8 మైనస్ 2/8 ఇక్కడ ఉంది. అంటే ముందు ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉండాలి మనకి? 5 పార్ట్స్ మనం తీసుకోవాలి. చూడండి 1 2 3 4 5. ఇప్పుడు 5 పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. 5 పార్ట్స్లోంచి మనం ఎన్ని మైనస్ చేస్తున్నాం? 2 పార్ట్స్ తీయండి. 1 2. ఇప్పుడు ఎన్ని మిగిలే? 3. అంటే ఇప్పుడు దీనికి ఫ్రాక్షన్ ఎంత? 3/8. అంటే 5/8 మైనస్ 2/8 ఈజ్ ఈక్వల్ టు 3/8. ఓకేనా పిల్లలు? సబ్ట్రాక్షన్ అర్థమైందా?